ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన కాలం మనకిచ్చిన ధైర్యంతో రాబోయే కాలానికి కొత్త ఉత్సాహంతో వెల్కమ్ చెప్పేద్దాం. 2025 మనకిచ్చిన తీపి జ్ఞాపకాలకి అలా అలా వీడ్కోలు చెప్తూ రాబోయే కొత్త జ్ఞాపకాలకి 2026 సంవత్సరానికి స్వాగతం చెప్పేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, 2026 మీ అందరికీ చాలా చాలా బాగా సక్సెస్ఫుల్గా కలిసి రావాలని మనస్ఫూర్తిగా మా అమ్మ జీతం అంటే కోరుకుంటుంది. మరి న్యూ ఇయర్ అంటే అన్ని స్పెషలే కదా. సో మరి స్పెషల్ అంటే మనం స్పెషల్ పర్సన్ని కలవాల్సిందే. ఎవరో చూసేద్దాం, వచ్చేయండి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్గా అమ్మ చేతి వంటలో రాబోతున్నది ఎవరో తెలుసా? సో తను అందరికన్నా నాకు చాలా 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 క్లోజు, నా బెస్ట్ ఫ్రెండు. అండ్ మీ అందరికి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది తను. ఎందుకంటే తన డైట్తో మీరు అందరూ చాలామంది తగ్గున్నారు. నేను చాలామంది స్టోరీస్ తను నాకు షేర్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళవి అవి ఇలా ఉంటారు తెలుసా, వినా తగ్గితే ఇంత బాగుంటుంది ఇలా అని చాలా చాలా కబుర్లు ఉంటాయి. తన ఎవరో కాదు, మీ అందరికీ చూడగానే ఓ తన అంటారు అనమాట. సో న్యూట్రిషనిస్ట్, నా ఫ్రెండ్. హాయ్ వినీలా గారు. కొత్తగా ఉందా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో తను ఎప్పుడు నేను విన్నీ అనే పిలుస్తాను ఎక్కువగా. సో అందుకని విన్నీతోనే కంటిన్యూ అవుతా. గారు అంటే నాకు చాలా కొత్తగా ఉంది, దూరంగా ఎవరితోనో ఉన్నట్టుంది. సో విన్నీ, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ నీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే నీ వల్ల ఇంకా చాలామంది సన్నపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే సన్నపడటం అంటే అందం కోసమో దానికోసమో కాదు, నాకు తెలిసి ఒక కాన్ఫిడెంట్, నేను చాలా బాగున్నాను, నాకు ఏది లేదు, నేను ఏ పనైనా చేయగలను అనే కాన్ఫిడెంట్ ఒక్కటే మన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అది నాకు తెలుసు, నేను చూశాను. అండ్ నా వెయిట్ కూడా నేను ఆఫ్టర్ సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గింది తన వల్లే. అంటే వీణా మీరేం సన్నగా లేరు, అంటే యు ఆర్ ఇన్ ద రైట్ వెయిట్. సన్నగా అనేది వేరు, అంటే ఒక ప్లెజెంట్ లుక్ లా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అంటే ఇప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం వేరుగా కూరలు వేరుగా పెట్టుకొని తింటాం, అన్నీ కలిపే కదా తినేదాన్ని, మొత్తం కలుపుకొని అయితే తినం కదా. దట్ ప్లెజెంట్ లుక్ గివ్స్ అనమాట. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ప్లెజెంట్నెస్ని, ఇంటర్నల్ హెల్త్ బాగుంటే బయట కూడా బాగుంటాం. నన్ను చాలా మంది మీరు సన్నగున్నారంట, నువ్వు ఎందుకు ఎప్పుడు కొప్పుకుంటావే అంటే? మన ఇద్దరిని ఎవరు సన్నగా ఉన్నారంటే వాళ్ళ కళ్ళు సరిగ్గా పనిచేయనట్లు. మనం హెల్దీగా ఉన్నాం, చక్కగా ఉన్నాం. సన్నగా లేమా? సన్నగా వద్దు. సో మనం హెల్దీగా ఉన్నట్లే అదన్నమాట సంగతి. సో నేను చాలా హెల్దీగా ఉన్నాను. అమ్మా నువ్వు చాలా వంటలు నువ్వు చూపిస్తూ ఉంటావు. యాక్చువల్లీ చాలామందికి రకరకాలుగా, అంటే హెల్దీగా ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి, మీకు కావాల్సిన ఫుడ్ని హెల్దీగా ఎలా తినాలో నువ్వు చెప్తూనే ఉంటావు. మా అమ్మ చేతి వంటలు మాత్రం ఈరోజు స్పెషల్గా మాకోసం నువ్వైతే స్వీటే చేయాలి. ఎందుకంటే స్వీట్ అది తినద్దు ఇది తినద్దు అని నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు. స్వీట్ గురించి తగ్గిచ్చేసే, స్వీట్స్ ఎక్కువ తినక్కర్లేదు, ఫ్రూట్స్ కూడా తినక్కర్లేదు అని అంటూ ఉంటావు. అసలు ఇవాళ నువ్వు స్వీట్ తయారు చేయాలి, నీ ఎదురుగా నేను తినాలి, నువ్వు కూడా తినాలి. తింటాను. ఏంటి స్వీటేనా? స్వీటే అంతే. మరి కొత్త సంవత్సరంలో మా అందరి కోసం ఒక స్వీట్. ఏంటది? పచ్చిశనగపప్పుతో ఒక హల్వా చేయబోతుంది. పచ్చిశనగపప్పుతో. యాక్చువల్లీ మనందరికీ మూందాల్ హల్వా తెలుసు, పెసరపప్పుతో చేయటం, కానీ పచ్చిశనగపప్పు అంటే పెసరపప్పు చాలా మందికి గ్యాస్ వస్తుంది, కానీ కందిపప్పు కూడా తక్కువ వస్తుంది. అలాగే పెసరపప్పు కన్నా పచ్చిశనగపప్పుకి గ్యాస్ కొంచెం తక్కువగా వస్తుంది. ఒక బాగా నైట్ అంతా నానబెట్టేసి 2 సార్లు కడిగి ఉడికేటప్పుడు కూడా పైన వచ్చిన వైట్ తేటని తీసేస్తూ ఉడకబెట్టుకుంటే, కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకోవాలి. విడిగా ఉడకబెట్టుకుంటే ఆ తేటని తీసేస్తూ ఉంటే గ్యాస్ తక్కువ వస్తుంది. చేద్దామా? ఓన్లీ డేట్స్ తో సరిపోద్ది స్వీట్నెస్? డేట్స్ ఎక్కువ వేసుకుంటాం, ఎక్కువ వేయాలి. అంటే బెల్లంలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ ఫాస్ట్గా బ్లడ్లో రేజ్ అవుతుంది. సో డేట్స్ వల్ల ఏంటంటే మీడియంగా బ్లడ్ షుగర్స్ రేజ్ అవుతాయి. హల్వా కాబట్టి నెయ్యి కొంచెం పడుతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించాలి. ఇవి బాదం పప్పు సన్నగా కట్ చేశారు కదా. నువ్వు అన్నం తినేటప్పుడు కూడా రకరకాలు ఏవో ఒకటి దానిలో మిక్స్ చేసుకొని తింటావు. అసలు దాని పర్పస్ ఏంటి, ఎందుకు అలా?
అంటే ఇప్పుడు వైట్ రైస్ ఎందుకు తినొద్దు అంటారు, దాంట్లో ఫైబర్ ఉండదు కాబట్టి, మనకి గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినొద్దు అంటారు. మనకి ఫైబర్ ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో ఒక సన్నగా కట్ చేసి స్టీమ్ చేసిన బీన్స్ కలుపుకోవచ్చు, మొలకెత్తిన మెంతులు కలుపుకోవచ్చు, సన్నగా కట్ చేసిన బ్రోక్లీ స్టీమ్ చేసి అది కలుపుకోవచ్చు. అంతేం తెలీదు. రైస్లో కలిపేసుకుంటే మనకి బ్లడ్లో షుగర్ అనేది పెరగదు. బ్లడ్లో షుగర్ రేజ్ అవుతుంటేనే మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అన్నిటికీ కారణం మన బ్లడ్లో షుగర్ మాత్రమే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో క్యాలరీస్ తింటే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, బట్ ఇదంతా హెల్దీ ఇంటర్నల్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అన్నాలి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే, మనం తినే ఫుడ్ హాయిగా తింటూనే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంతే కదా. ఓకే, కొంచెం నెయ్యి. సో ఇది వచ్చి కోవా, దీన్ని తురుముకొని తెచ్చాను. ఇది స్వీట్ పొటాటో, ఇది పచ్చి శనగపప్పు ఉడికించుకొని తెచ్చాను, అండ్ ఇవి డేట్స్. ఇవి 4 కలిపి మిక్సీ వేసేయాలి. ఓకే. సో ఇవన్నీ పేస్ట్ చేశాక ఇలా వచ్చేస్తుంది, ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు హల్వా చేయటమే ఆలస్యం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించిన సో నెయ్యి ఇలా ఉండాలి. కొంచెం నెయ్యి పడుతుంది, అది గట్టిగా అవుతుంది. ఇలాచీ పొడి, ఇది చెక్కని వేయించి పౌడర్ చేసి బాగుంటుంది కదా, సినమన్ ఫ్లేవర్. పొంగలన్నంలో కూడా ఇది బాగుంటుంది. ఓకే, ఇది మనము మామూలుగా ప్రసాదంకి వండే పొంగలన్నంలో కూడా బాగుంటుంది. నీకు ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి చేస్తావా? ఏవి కావాలంటే అవి తింటా. తినే ముందు షుగర్ స్పైక్ అవ్వకుండా 3 లెమన్స్ అన్న ఒక వాటర్లో మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ ముందు తీసుకుంటా. లేదా యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది, అదైనా తీసుకుంటా. లేదా ఒక 4 స్పూన్స్ మెంతులు మొలకెత్తినవి తింటా. లేదా కాకరకాయ, డ్రై ప్రూన్స్ అన్నీ కలిపి జ్యూస్ చేసింది ఒకటి తాగు. ఒక కష్టం తర్వాత ఒక సుఖం అన్నమాట. అంటే ఇప్పుడు షుగర్ స్పైక్ అవ్వకపోతే మనం ఏజ్ కూడా అవ్వం, హెల్దీగా ఉంటాము. అంటే షుగర్ మనం ఈ రోజుల్లో ఎక్కువగా తింటూ ఉంటాం, రైస్ తింటూ ఉంటాం. రైస్ కూడా షుగరే. అందుకే నేను అందరూ అంటూ ఉంటారు, ఏజ్ దాసేసిందిలే ఆవిడ చిన్న ఆవిడే, కావాలని చెప్తుందిలే, పెద్ద బాబు ఉన్నాడు అలా ఇలా అని అంటుంటారు కదా. దాన్ని ఎన్నిసార్లు అంటారు, కాదు ఆవిడ ఏజ్ దాసిందిలే, అంత పెద్ద ఆవిడ కాదంటారు దాన్ని. అయితే వీణాన్ని కూడా అన్నాను. నన్ను కూడానా? అంతే, అయిపోయినట్టేనా? అది బాదాము, అది సో వేయించుకున్న బాదం పప్పులు, స్టవ్ ఆపేయచ్చు కదా. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కనపడుతున్నాయి కదా, మనం రోజు ఒక మనిషి ఒక గుప్పెడు తినచ్చు. సో డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మనకు గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, స్కిన్ బాగుంటుంది, అండ్ షుగర్స్ కూడా స్పైక్ అవ్వవు. ఏది తిన్నా కూడా బ్లడ్లో షుగర్స్ స్పైక్ అవ్వకుండా తింటమే హెల్దీ. అదొక్కటే హెల్దీ. అంతే, అన్ని సర్వ రోగాలకి అదే కారణం. అదొక్కటి అలవాటు చేసుకుంటారు చాలు. అంతే. సో అవి అవ్వకూడదంటే దాని ముందు చేయాల్సిన పనులన్నీ మనకు అస్సలు నచ్చని పనులు. కాకరకాయ జ్యూసు ఏమి ఇచ్చినా నిమ్మకాయ చక్కగా విటమిన్ సి. 3 నిమ్మకాయలు చెప్పాను, ఒక నిమ్మకాయ గ్లాస్ వేసుకొని తాగుతాం. 3 నిమ్మకాయలు అంటే, లేకపోతే హస్క్ పౌడర్ ఉంటుంది కదా, హస్క్ దొరుకుతుంది, గోధుమ పొట్టు అని. ఓకే, దాన్ని ముందే నానబెట్టేసుకొని అదైనా, లేదా చియా సీడ్స్ ఉంటాయి కదా, నైట్ అదే 1 గంట ముందు నానబెట్టుకొని ఒక స్పూన్ కలుపుకొనేసి ఒక లెమన్ కలుపుకొని తాగేసి. దే ఆర్ సో మెనీ వేస్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది అన్నమాట. సో
సో అవి మనం చెక్ చేసుకుంటుండాలి మనకి మనకి ఏది సెట్ అవుతుందో అదే మనకి హెల్దీ. అంతే. హెల్దీ థింగ్స్ అన్నీ మనకేం హెల్దీ కాదు. టేస్ట్ చేసి ఎలా ఉందో అసలు ఉన్నది ఉన్నట్లు చెప్పేది వీణా, మొహానే చెప్తుంది. అసలు ఎలా ఉందో అలాగే చెప్తాను అందులో. అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా మన ట్రెడిషనల్ స్వీట్ కన్నా కాంటినెంటల్ స్వీట్ తింటున్న ఫీలింగ్ ఆ సినమన్ పౌడర్ వల్ల ఒక మంచి ఫ్లేవర్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇది బొబ్బట్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసేసి బొబ్బట్లో పెట్టి చేసుకుంటే తింటే ఇంకా బాగుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాగుందా? చాలా బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో విన్నీ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా టేస్టీగా ఉంది. సో వీణాకి నచ్చిందంటే అందరికీ నచ్చిద్దండి. స్వీట్ లవ్వరు. అది చాలా చాలా మంచి స్వీట్స్ ఎక్కడెక్కడ ఏ షాపుల్లో దొరుకుతాయో తెచ్చుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంది, నాకు తినిపిస్తుంది. సో ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా హెల్దీనే, ఒక మోడరేట్ క్వాంటిటీ. అండ్ బొబ్బట్లో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సినమన్ పౌడర్ అయితే మర్చిపోవద్దు, చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ బాగుంది. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చూసారు కదా, న్యూ ఇయర్ స్పెషల్ పచ్చి శనగపప్పు హల్వా చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకొని హెల్తీగా స్వీట్ని ఎంజాయ్ చేసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.